దేవుని పరిశుద్ధమైన సన్నిధికి చేరవచ్చిన మీకందరికీ ప్రభు కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్న జాగ్రత్తగా గమనించాలి. వారు ఇస్సాకు నొద్దకు వచ్చి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. ఎవరు వాళ్ళు గమనించాలి. 26వ వాక్యం. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి ఇస్సాకు నొద్దకు వచ్చిరి. నా ప్రియమైన దేవుని సంఘమా, గమనించాలి. చదవబడిన దైవ వర్తమానంలో శ్రేష్టమైన సంగతులను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇస్సాకు అనే ఒక యవనస్తుని దగ్గరికి కొంతమంది ఆ దేశపు అధికారులు వచ్చారు. ఆ దేశపు అధికారులు ఇస్సాకును గూర్చి చెబుతున్న మాటలు ఏమిటంటే, దేవుడు తోడై ఉండుట మేము చూశాము. ఆమెన్ చెప్పండి. ఆమెన్. వారు ఇచ్చుచున్న సాక్ష్యం, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూసితిమి. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండి అనేకుల నోట ఆశీర్వాదకరమైన మాటలు పలుకుట మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. నేడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనకే నమ్మకం లేదు. అవునా? దేవుడు తోడుగా ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుంది? దేవుడు తోడుగా ఉంటే మాకే ఎందుకు ఇలా సమస్యలు వస్తున్నాయి? దేవుడు తోడుగా ఉంటే మాకే ఎందుకు రోగాలు వస్తున్నాయి? దేవుడు తోడుగా ఉంటే మా కుటుంబంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేసి మనకి కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రియులారా, నిజముగా దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యములు ఎంతో గొప్పవి. అయితే దేవుడు తోడుగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి? దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేశాడు? మీరు గమనిస్తే ఇస్సాకు మొదట చేసిన పని ఏమిటంటే విధేయుడు. 26వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండెదను. ఆమెన్. నేను చెబుతున్నా, నువ్వు ఈ దేశంలో ఉండు, పరవాసిగా ఉండుము, నేను నీకు తోడై ఉందును. అయ్యా, ఈ దేశంలో కరువు ఉంది కదా, పిల్లలు, భార్య, పశువులు, గొర్రెలు, పని వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. తినడానికి కష్టం అవుతుందయ్యా, ఉండడానికి సరైన వసతులు లేవయ్యా. ఎక్కడైనా కడుపు నింపుకోవటానికి మరొక ప్రాంతానికి వెళుతామయ్యా అని చెప్పలేదు.
ఆ దేశంలో అబ్రహాము కాలములో వచ్చిన కరువు గాక మరి ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై చెబుతున్నాడు, ఇస్సాకు, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ఇక్కడే పరవాసిగా ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను పోషిస్తాను. మన జీవితంలో కరువు అన్న పదం మన కుటుంబాలను దర్శిస్తే, కుటుంబాలను, ఊరును, ప్రాంతాలను వదిలేసి పూట గడుపుకోవటానికి మరొక ప్రాంతానికి వెళుతామా లేదా? వెళుతున్నా. ఈ పని కాకపోతే ఇంకొక పని చూసుకుంటామా లేదా? కుటుంబము పోషించుకోవాలి, పిల్లలు బ్రతికించుకోవాలి, తినడానికి 4 గింజలు సంపాదించుకోవాలి. మరి దేవుడు అంటాడు, ఈ కరువు కాలంలో, పనులు లేని కాలంలో, పనులు లేని గ్రామంలో ఉండమని దేవుడు ఎలా చెబుతున్నాడు? అదే విధేయత అంటే. దేవుడు చెబుతున్న మాట అదే. నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం చేయవలసిన మొదటి పని దేవుని మాటకు విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో కరువు ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలముగా దేవుడు మార్చేస్తాడు. దేవుని మాటకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, నీవు ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళడం కాదు, నువ్వున్న ప్రాంతానికి అనేకులు రావాలి. ఇంకొక ప్రాంతంలో నేను దీవెనకరంగా ఉంటాను, ఆ ప్రాంతంలో అయితే నేను ఉజ్జీవింపబడతాను, ఆ సంఘంలో అయితే మరింత వాక్యానికి అనుకూలంగా ఉంటాను అనుకోవడం కాదు, నువ్వున్న ప్రాంతమే ఉజ్జీవింపబడాలి. ఆమేన్. నువ్వున్న ప్రాంతంలోకి అనేకులు దీవెనకరముగా ఉండాలి. దేవుడు ఉద్దేశించుచున్నది అదే. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందువుగాక. దేవుని తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. మనం అడుగుపెట్టు ప్రతి ప్రాంతం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, శాపము కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. నీకు దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? విధేయత. దేవుని వాక్యానికి విధేయత, దేవుని మాటకు విధేయత. నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు, అయినా నువ్వు విధేయత చూపాలి. నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబంలో లేదు, అయినా దేవుని మాటకు విధేయత చూపాలి. నువ్వు ఊహించినట్టుగా నీ శరీరం నీకు సహకరించటం లేదు, అయినా దేవునికి విధేయత చూపాలి. కష్టకాలములోనే, ఇరుకు కాలములోనే, ఇబ్బందుల కాలములోనే, పరిస్థితులు మనకు వ్యతిరేకముగా ఉన్నప్పుడే దేవుని మాటకు విధేయత చూపాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఇస్సాకు దేవుని మాటకు విధేయత చూపించాడో, కరువులో, భయంకరమైన కరువులో ఏం జరిగిందో మనం చూద్దాం. 12వ వాక్యాన్ని మనం చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందు దేవుడు చెప్పినట్టుగా ఉండి విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఇస్సాకు గొప్పవాడాయెను. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడో, కరువైనప్పటికీ, కష్టమైనప్పటికీ, తినడానికి తిండి లేనప్పటికీ ఆ దేశంలో ఉన్నాడో, ఏం జరిగింది చెప్పండి? 100 ఫలం. కరువులో కూడా 100 పంట పండించగలిగినది ఏమిటంటే విధేయత. విధేయత. కొంతమంది కుటుంబాలలో
చిన్న చిన్న సమస్యలకి వేరైపోతుంటారు. అదే కోణంలో సంఘంలో కూడా చిన్న సమస్యలు తలెత్తినప్పుడు సంఘాన్ని వదిలిపెట్టడము, పరిచర్యను వదిలిపెట్టడం, దేవుని మందిరానికి దూరం కావడం, సహవాసానికి ఎడబాటుగా ఉండటం జరుగుతుంది. నీకు ఒక మాట బైబిల్ నుంచి చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. 6 నుండి చదువుదాం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు మనస్సు నచ్చినట్టుగా శారాయితో చెప్పాను. శారాయి హాగరును శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి ఆమె పారిపోయెను. బాగా గమనించాలి. తర్వాత చదువుదాం. ఇక్కడ ఒక చిన్న సమస్య, ఫ్యామిలీలో ఒక చిన్న సమస్య, లేక సంఘములో ఒక సమస్య. శారాయట హాగర్ని ఏం చేసింది? శ్రమ పెట్టాడు. శారాయి హాగరును శ్రమ పెట్టాడు. శ్రమ పెట్టడం అంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇది నాది, నా భర్తది, ఉండటానికి నీకు ఇల్లు లేదు, పో ఇక్కడి నుంచి. హాగరును బాగా ఇబ్బంది పెట్టింది. అయితే హాగరు ఆమె నుండి పారిపోయింది. ఇప్పుడు చదువుదాం. దేవుని దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను హాగరును కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావు? చాలు. ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు? ఆమె అంటది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోచున్నాను. ఎక్కడికి పోతున్నావు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు. నా జీవిత గమనం ఎక్కడికి వెళ్తుందో నాకు అంతుపట్టలేదు. నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. చస్తే కూడా ఆ ఇంటికి నేను వెళ్ళను, చచ్చినా ఇంటికి వెళ్ళను, చచ్చినా వాళ్ళతో మాట్లాడను. మనం కూడా అప్పుడప్పుడు రోషంతో మాట్లాడుతున్న మాటలేవి. చచ్చినా వాళ్ళతో నేను మాట్లాడాను, ఆ ఇంటికి కాలు పెట్టను. అమ్మ ఎంత రోషమే. హాగరుతో దేవదూత అంటారు, చదువుదాం. నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. మరియు దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమేన్. నువ్వు అణిగి ఉన్నావా? నా మాటకు విధేయత చూపించి నువ్వు వెళ్ళావా? నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడతారు. నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా అక్కడ, నన్ను శ్రమ పెడుతుందయ్యా అక్కడ, వినకూడని మాటలు మాట్లాడుతుంది. ఒక దైవ సేవకురాలు మాట్లాడాల్సిన మాటలు ఆమె నోట నుండి రావటం లేదు. శపిస్తుంది, నన్ను శాపనార్థాలు పెడుతుంది, అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను ఉండలేను అక్కడ. అందుకే పారిపోదామని తీర్మానం చేసుకున్నాను. దూత అంటారు, నీవు నీ యజమానురాలైన శారాయి చేతి క్రింద కొట్టని లే తల్లి, ఎన్నాళ్ళు కొడుతుంది కొట్టని. నీ మంచితనము తెలిసే రోజు వస్తుంది. ఒక రోజు నువ్వు చేసిన పనులు ఒక రోజు జ్ఞాపకం వస్తాయి. నువ్వు చూపించిన ప్రేమ ఒక రోజు గుర్తొస్తుంది. బట్ వాళ్ళు చూపకపోవచ్చు.
నేను నీకు తోడుగా ఉండి నేను నీ పిల్లలను దీవిస్తాను. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, సంఘములో ఇబ్బందిగా ఉన్నప్పుడు సంఘానికి ఎడుబాటు అవుతున్నావా? కుటుంబంలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు కుటుంబం నుండి వేరైపోతున్నావా? అయితే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దీనత్వంలో విధేయత కలిగి ఉండు, అణిగి ఉండు. ఒక మెట్టు నువ్వే దిగు. ఆమేన్. కారణం, నూరంతల ఫలము నీకు కలగబోతుంది. నువ్వు విస్తరించబోతున్నావు, నువ్వు ఫలము పొందబోతున్నావు. దీవెనకరమైన జీవితం నీకు, నీ పిల్లలకు. హాగరుకు ఒక్కదానికేం చెప్పలేదు అక్కడ. మీరు గమనించాలన్నమాట. హాగరుకు ఒక్కదానికే చెప్పలేదు. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమగునని. చూసారా, నీ విధేయత నీకు, నీ పిల్లలకి ఎంత దీవెన తెచ్చిపెడుతుందో. మనమేమంటే రోషానికి రోలు కట్టుకుంటాం. నేనెందుకు వినాలి? నేను ముందు పుట్టిందా, అది ముందు పుట్టిందా? నేను వచ్చానా, దాని ఇంటికి నా ఇంటికి అది వచ్చిందా? కదా. ఏంటంటే మనం దేవుని పిల్లలం, ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారు, దీవెనకరమైన మాటలు పలకవలసిన వారు. మీరు గమనిస్తే ఎలాంటి మాటలు మాట్లాడిందో చూడండి. ఎలాంటి మాట? 5వ వచనం చదువుతారా? అప్పుడు సారాయి ఒక సేవకురాలు వాళ్ళకి మాటేనా, నా ఉసురు నీకు తగులుకున్నా. రాయకూడని పదాలు కూడా ఉన్నాయేమో మనకు తెలియదు. నా ఉసురు నీకు తగులుకున్నా కాక నువ్వు ఎప్పుడు పోతావు నాశనమై? నేనెందుకుంటాయా ఈ ఇంట్లో? ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఈ సంఘంలో నేను ఎలా ఉండాలి? ఇది దేవుని మందిరం. ఆమేన్, ఆమేన్. గుచ్చే వాళ్ళు ఉంటారు, విషపు చూపు నిలిపే వాళ్ళు ఉంటారు, నీ మీద చాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు, నిందలు వేసే వాళ్ళు ఉంటారు. అయితే నువ్వేం చేయాలి? విధేయత. ఆమేన్, విధేయత. దేవుడు చెప్పాడు, ఇస్సాకు ఇక్కడ పరవాసిగా ఉండము, ఇక్కడే నిన్ను గొప్ప చేయబోతున్నాను, ఇక్కడే నిన్ను దీవించబోతున్నాను, ఇక్కడే నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. నీకుందా విధేయత? విధేయత ఉందా? నేర్చుకో, విధేయత నేర్చుకో. బైబిల్లో పౌలు అంటాడు, ఆయన కుమారుడై ఉండి శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఏం నేర్చుకున్నాడు? విధేయత. యేసు ప్రభు నేర్చుకుంటే మనం నేర్చుకోలేదా? కుటుంబంలో మనకు ఇబ్బందులు ఉంటాయి. ప్రియులారా, ఇదే ఆదికాండములో మరొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక మాట మనం చదువుదాం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదామండి. 7వ వాక్యం చదువు. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును గొడవ జరిగింది. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. అబ్రాము, మనం బంధువులం గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతటా నీ ఎదుట ఉన్నది. అవును అన్నీ లోతుతో అబ్రహాం చెప్పాడు. అప్పుడు లోతు ఏం చెప్పాలి? అయ్యా, ఈ ఆస్తి, ఈ సంపద, ఈ పేరు, ఈ ఖ్యాతి నిన్ను వెంబడించినందుకు నాకు వచ్చాయి, నీ చెంత చేరినందుకు నాకు వచ్చాయి. మన పాశుల కాపుల గొడవ జరిగితే మనం ఎందుకు ఎడబాటు ఉండాలి? నేనైతే వెళ్ళలేనని చెప్పాలి. ఒక మాట మీకు గుర్తుకు రావాలి. ఇప్పుడు
ఒక మాట జ్ఞాపకం రావాలి ఇప్పుడు. నయోమి ఇద్దరిని వెళ్ళమని చెప్పింది. ఓర్పా ఏం చేసింది? మా అత్త వెరీ గుడ్, మా అత్త చాలా మంచిది, నా సుఖాన్ని కోరుకుంది, నా క్షేమం కోరుకుంది, నా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పింది. మా అత్తమ్మ చాలా మంచిది. పుట్టింటికి పోవాలంటే పండు ముసలి వాళ్ళైనా సంతోషమే కదా. ఆమేన్. పండు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, మనవరాళ్ళు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. పుట్టింటికి పోవాలంటే సంబరం. అలాంటిది యవనస్తురాలైన ఓర్పాను వెళ్ళిపోండి అని చెప్తే ముద్దు పెట్టుకుని, ఎంత మంచిదో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే రూతమ్మ ఏం చెప్పింది చెప్పండి? మరణం తప్ప మనల్ని ఏది ఎడబాటు చేయదు. స్తోత్రం. నువ్వున్న చోటనే నేను ఉంటాను, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు పాతి పెట్టబడిన స్థలములోనే నేను పాతి పెట్టబడుతున్నా. దాని బ్లెస్సింగ్, ఆ మాటకు రావలసిన ఆశీర్వాదం వచ్చేసింది రూతమ్మ గారికి. ప్రియులారా, ఇప్పుడు లోతు ఏం చెప్పాలి? అబ్రహాముతో ఏం చెప్పాలి? నేను నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెడితే నా సహవాసం చెడిపోతుంది, నీకు నాకు మధ్య ఉన్న ఆత్మీయ బంధం దూరం అయిపోతుంది, నేను దేవునికి దూరం అయిపోతానేమో, సహవాసానికి ఎడబాటు అవుతానేమో, నేను వెళ్ళలేనని చెప్పాలి. ఈ మాట కోసం ఎదురు చూశాడు అనుకుంటా లోతు. ఎదురు చూసి మంచి ప్రాంతంగా కనపడుతున్నట్టుగా సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. సొదొమ గొమొర పట్టణాన్ని లోతు కోరుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ప్రజలట, సొదొమ ప్రజలంట, మీరు చదువుతారా? సొదొమ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే 4వ వచనం, 19వ అధ్యాయము 4వ వచనం, 19వ అధ్యాయం 4వ వచనం. సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇండ్లు చుట్టిరి. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారితో పాపము చేయునట్లుగా వారిని వెలుపలికి తీసుకొని రా. ఆ మనుషులు ఏ మనుషులు? సొదొమ మనుషులు. మీరు వాక్యాన్ని బాగా గమనిస్తే మీకు ఆశ్చర్యం కావాలి. ఆ మనుషులు అని చెప్పి ఏం రాయబడింది అక్కడ? బాలురు. ఎవరంట? బాలురు. 2వ లైన్ ఏంటి? వృద్ధులు, యవనస్తుల గురించి రాయబడలేదు అక్కడ. బాలురు, వృద్ధులు. అసలు బాలురు పాపం చేసేంత పాతకములో ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి. వృద్ధులట, కాటికి కాళ్ళు చాపిన వృద్ధులు పాపం చేయటానికి తలంపు కలిగి ఉన్నారు. పసితనము నుండే సొదొమ మనుషులు పాపముతో ఉన్నారు. ఆ పట్టణాన్ని కోరుకున్నాడు లోతు. ఎక్కడండి విధేయత? దేవుడు నీ నుండి ఆశిస్తున్నది విధేయత. నేనెక్కడికి వెళ్తాను? నేను వెళ్ళలేను నిన్ను వదిలిపెట్టి. నువ్వు నేర్చుకోవాలి విధేయత. ఆమేన్, ఆమేన్. అత్త 4 మాటలన్నా, కోడలు 4 మాటలన్నా సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం అంటే సూట్ కేసు సర్దుకోవడం కాదు. మళ్ళీ అట్లా సర్దుకున్నారు. సర్దుకోవడం అంటే ఏంటి? అర్థం చేసుకోవడం. నీకు నీ కోడలకి ఎప్పటికైనా తప్పదు, అవునా కదా? ఎప్పటికైనా తప్పదు. నేను అంటాను, యేసు కృపా సంఘ బిడ్డలు
యేసుకృప సంఘములో ఉన్న అత్తాకోడళ్ళు నయోమి రూతుల్లాగా ఉండాలి అంటాను. గట్టి చెప్పండి. అంత గట్టి చెప్తే నాకు కూడా సంతోషం. ఎట్లుండాలి? నయోమి రూతమ్మలాగా ఉండాలి. అత్త చెప్పినట్టుగా రూతు వినింది. అత్తకు తెలియకుండా ఏది చేయలేదు, ఏది దాచుకోలేదు. అందుకే ఆ కుటుంబంలో దేవుడు పుట్టాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కలికాలంలో కోడళ్ళు ఏమయ్యారు? అత్తకు అత్తలయ్యారు. ఒక సోదరి ఇంటి దగ్గరికి వచ్చారు. కూర్చోబెట్టి మాట్లాడుతున్నా, మా అత్త కోసం ప్రార్థన చేయనా అనింది. ఏమ్మా బాలేదా? ఆమెకి విన్నా పుష్టిగా ఉంది. మరి ఏం కోసం ఎందుకు చేయాలా? మా అత్త నన్ను ఇలా ఆడిపోసుకుంటుందన్నా. అట్లన్నా నాకు చెప్పావా, ఎవరికైనా చెప్పావా అని అడిగిన. అడగలవద్దా? లేదు, నా ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నా. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. పొరపాటున ఎవరికైనా చెప్పావనుకో, నీ సంసారము రచ్చ అయిపోతుంది. నీ అత్తకు నీకు ఎప్పటికైనా తప్పదు తల్లి. ఒక అమ్మ అనుకొని ఓర్చుకొని సహిస్తే నీ అత్తని నీకు అమ్మగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్పిన తర్వాత ఒక్క వారం 10 రోజులు గడిచింది. అత్త కోడలు నవ్వుకుంటూ మందిరానికి వచ్చారు. అన్న నేను ఏం మా అత్త గురించి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడేమో అత్తతోనే ఈకలు పక్కపక్కలంటే అది కాదన్నది. అంతే తల్లి. ఒకవేళ వేరే వాళ్ళకు చెప్పి ఉంటే ఈ సంతోషం ఉండేది కాదు. విధేయత నేర్చుకో. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం కలిగి ఉండవలసిన మొదటి గుణం విధేయత. దేవుని వాక్యానికి విధేయత, పరిచర్యకు విధేయత, దేవుని మందిరానికి విధేయత, సేవకునికి విధేయత. నువ్వెప్పుడైతే చూపిస్తావో ప్రజలు చూస్తారు నిన్ను. ఏమంటారు అప్పుడు? దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పిరి. ఆమేన్. ఇస్సాకును గూర్చి చెబుతున్నారు. ఇస్సాకు, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూసాం. దేవుడు నీకు తోడై ఉండుట చూడాలి. అలాంటి విధేయతలోకి నువ్వు రావాలి. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. ఇస్సాకులో ఉన్న ఆ రెండవ గుణం ఏమిటంటే సమర్పణ. చెప్పండి, అందరు చెప్పండి. సమర్పణ. ఏమి సమర్పించాడు అంటే దేవుని కొరకు తన ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకడుగు వేయలేదు. తన తండ్రి అయిన అబ్రాహాం నిండు వృద్ధాప్యములో లేక పుట్టినవాడు ఇస్సాకు. వాగ్దాన కుమారుడు. 100 సంవత్సరాల వయసులో అబ్రహామును దేవుడు ప్రేమించి ఒక కొడుకునిచ్చాడు. ఇచ్చిన కొన్ని సంవత్సరాలకు దేవుడు అబ్రహామును మరలా దర్శించి, అబ్రహాం, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలి ఇచ్చే అన్నాడు. మీరు గమనిస్తే భార్యకు కూడా చెప్పకుండా బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు అబ్రహాం. దేవుని మీద ఎంత నమ్మకమో చూడండి. ఇస్సాకు విధేయత ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తన తండ్రి కొడుకును బలివ్వమని అడిగితే మారు మాట్లాడకుండా అన్ని కట్టెలు నిప్పు రెడీ చేసుకొని బలివ్వటానికి కొడుకుని తీసుకుని వెళ్తున్నాడు. ఏం మాట్లాడలేదు. అమ్మా, దేవుడు నీకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు కదా, 1 ఎకరా దేవుని మందిరానికి రాసి అంటే దెబ్బకు సంఘం మార్చం. ఫ్రీగా ఏ పని చేయకుండా
కళ్ళు తెరిచేలోగా 2,700 రూపాయలు నీకు ఇచ్చిపోతున్నారు. కళ్ళు తెరిచేలోగా ఇంకా నిద్ర నుంచి లేచిండవు. ఉచితముగా 2,700 రూపాయలు ఇస్తే దశమ భాగం ఇవ్వటానికి మనం సందేహం, వెనక్కి ముందుకు లాగుతుంటుంది మనసు. అవునా అమ్మా? 2,500 అంతే కానీలే, 2,000 కానీలే. వెనక్కి ముందు కొట్టుకులాడదా? దశమ భాగం గురించి చెప్పేసరికి విశ్వాసుల గుండెలో 70 నుంచి 180 వరకు కొట్టుకుంటుంటుంది. ముళ్ళు డబ్బు 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 డబ్బు. మీకు అంతుపట్టని రహస్యం చెప్తాను. అసలు కంటే తక్కువ ఇస్తే దారిద్ర్యం మన ఇంట్లో ఉంటుందట. అసలు కంటే తక్కువ ఇచ్చిన ఎడల. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి అలాంటిది ఇస్సాకుకు 100 మంది నుంచి ఒకరిని బలి ఇరా అంటే అది వేరు. అవునా? ఒక్కరిని ఇచ్చాడు, ఒక్కరినే బలిమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహామును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మాట్లాడకుండా తన కొడుకును బలివ్వటానికి తీసుకొని వెళ్ళాడు. కొడుకు డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. నాన్న, మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవునికి బలివ్వటానికి వెళ్తున్నాం. బలివ్వటానికి వెళ్తున్నావా? అవునాయన. అయితే కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్లలు ఎక్కడా అని అడిగాడు. గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగాడు. దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. పద ముందుకు వెళ్దాం, పద. మళ్ళా వెళ్తున్నాడు. మళ్ళా అడిగాడు, నడి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడా? మళ్ళీ అన్నాడు, దేవుడు చూసుకుంటాడు, పద. శుభ్రంగా చేరవలసిన గమ్యస్థానం చేరుకున్నారు. మోరియా పర్వతం మీద కట్టెలు బేరుస్తున్నారు. బలిపీఠం కట్టారు, దానిపైన కట్టెలు బేరుస్తున్నారు. వరుస క్రమంలో కట్టెలు పెడుతున్నారు. ఇక టైం దగ్గరికి వచ్చింది. ఇస్సాకుకు మళ్ళీ డౌట్ వచ్చింది. నాన్న, అన్నీ రెడీ చేశాం, కట్టెలు ఓకే, నిప్పు కూడా ఓకే, అయిపోయింది. ఇప్పుడు గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగాడు. ఇందాక నుంచి అడుగుతున్నావు కదా, గొర్రె పిల్ల ఎక్కడా, గొర్రె పిల్ల ఎక్కడా, గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగావు కదా. దేవుడు కోరుకున్న బలి, దేవుడు కోరుకున్న గొర్రె పిల్ల నువ్వేనాయనా అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? ముసలోడా, నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? లేక పుట్టిన నన్ను బలివ్వటానికి తీసుకొచ్చేవా? అన్నీ ఇలా దుబ్బితే కింద పడిపోతాడు అబ్రహాం. ఇలా దుబ్బితే చాలా ఓల్డ్ కదండి, కుర్రోడు, పరిగెత్తితే పట్టుకోగలడా? బాగా పరిగెత్తగలిగిన ఇస్సాకు అప్పటికే అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. అలా దొబ్బి పారిపోగలడు, కొట్టి పారిపోగలడు. పట్టుకుంటాడు అబ్రహాం, కానీ పారిపోలేదు. చూసారా డాడీ, దేవుడు కోరుకున్న గొర్రెపిల్ల నేనైతే ఆయనకు అర్పణ కావడానికి నేను సిద్ధం అన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పణ. తల వెంట్రుకలు కాదు దేవుడు అడిగింది, నీ కుమారుని చెయ్యి అన్నాడు. ఇస్సాకు అంటాడు, దేవుడు కోరుకున్న గొర్రె పిల్ల నేనైతే నేను దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధమే. ఆ మనసు చూశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆశపడుతున్న ఒక్కటే, విధేయత, రెండవది సమర్పణ. దేవుడిచ్చిన దానిలోనే ఇవ్వటానికి వెనకంజ వేస్తున్న నీ జీవితం
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండదు. రెండవది, దేవుడు తోడుగా ఉండడు. అందుకే నీ జీవితం, అందుకే నీ సంపద చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా. ఎంత సంపాదించను, ఎంతన్నా సంపాదించను, ఇంటికి తాళం వేసి అమ్మ, నాయన, అన్న, తమ్ముడు, చెల్లి, భార్య, పిల్లలు అందరూ పనికి వెళ్ళి సంపాదించిన పొదుపు కట్టడానికి డబ్బులు వచ్చిండవు, డబ్బులు ఉండవు, ఏమైపోతాయో తెలియదు. దేవుడు తోడుగా ఉంటే సమృద్ధి. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం. నీకు దేవుడు తోడుగా లేడు గనక నీ సంపద అంతా కూడా అప్పులు కట్టడానికే, సమస్యలు తీర్చుకోవటానికే. మన సమర్పణం చూస్తాడు దేవుడు. దక్షిణ కొరియా దేశంలో ఒక వ్యక్తి దైవజనుని కలవాలని ఆ దేశానికి వెళ్ళాడట. చర్చికి వెళ్ళే మార్గంలో వెళ్తున్నాడు. ఆ మార్గంలో కొంతమంది పొలాలు దున్నుతుండగా చూశారు. ఒక వ్యక్తి ఒక ఎద్దును కట్టి రెండవ కాడికి తనుండి చేను దున్నుతున్నాడు. ఈ మనిషి, వేరే ప్రాంతం నుండి వచ్చిన ఈ మనిషి ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప దైవజనుడు ఉన్న ఏరియాలో ఇంత కరువు ఉందా, ఇంత దరిద్రులు బ్రతుకుతున్నారా అని వెళ్ళి ఆ చేను దున్నుతున్న ఆ మనిషిని నిలబెట్టి అడిగాడట, అయ్యా, ఇక్కడ పాలె అంశు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. అవును, ఉన్నారు, నేను కూడా ఆయన చర్చికే వెళ్తాను, నేను కూడా దేవుని బిడ్డనే అన్నాడు. మరేంటి ఇంత దారిద్ర్యంలో బ్రతుకుతున్నావా? ఒక ఎద్దు కొనుక్కొని రెండో ఎద్దు కూడా కొనుక్కోలేని దరిద్రంలో ఉన్నావా అన్నాడు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారయ్యా? నా దైవజనుడు మందిరాన్ని కట్టిస్తున్నాడు. ఆ మందిరం కొరకు నేను ఒక ఎద్దును అమ్మి సమర్పణ ఇచ్చొచ్చాను. ఈ చేను దున్నిన తర్వాత ఈ ఎద్దును కూడా అమ్మి సేవకునికి ఇచ్చేస్తానన్నాడట. ఈ విషయాన్ని చూసి విన్న ఈ మనుషుడు ఆశ్చర్యపోయాడు. ఇంత సమర్పణ కలిగిన మనుషులు ఈ దేశంలో ఉన్నారా? జీవనోపాధికి సంబంధించిన పశువులను కూడా సేవకు అమ్మి, అవి లేకపోతే చేను దున్నడం కష్టం. ఆమె చెప్పండి. హల్లెలూయా. సమర్పణ. దేవుడు మన జీవితంలో చూసేది సమర్పణ. ప్రియులారా, ఏదో కలిగి ఉంది గనక చిల్లర మార్చుకొని కానుకలేయడం, మేము దశం భాగాలు ఇస్తామన్నా అంటారు కొందరు, ఇస్తూ ఉంటారు. అది ఆ సమర్పణ ఎలా ఇస్తారు అంటే, ఆ దశం భాగం ఇప్పుడు 2000 వచ్చింది అనుకోండి, దశం భాగం 2000, దశం భాగమే 2000. ఈ 2000లో 4 ఆదివారాలు కుటుంబం అంతా కూడా కానికేస్తారు. అర్థమైందా? 500 తీసుకొని కుటుంబానికి అంతా పంచుతారు. కానుకే వేసింది ఎంత? ఒక్కొక్కరు 100 రూపాయలు వేశారు. స్తోత్రం కదా. కానీ అది దశమ భాగం అన్న సంగతి నీకు తెలుసు, నాకైతే తెలియదు. యెహోవా ఈరే. ఆమేన్. దేవుడైతే చూస్తున్నాడు. నువ్వు దేనిలో నుండి తీసుకొచ్చి ఎందులో కానికేస్తున్నావో దేవునికి తెలుసు. సమర్పణ లేకపోతే నీ జీవితం ఆశీర్వదించబడదు. మీరు బైబిల్లో గమనించాలి. ఆదికాండములో 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వాక్యం నుండి 4వ వాక్యం నుండి చదువుదాం. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని
కొన్ని తెచ్చెను. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీను కూడా తన పొలములో నుండి కొన్ని దశమ భాగము తెచ్చెను. అయితే దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. కయీను సమర్పణ దేవునికి నచ్చలేదు. దాని వలన కయీను ఏమయ్యాడంటే శాపగ్రస్తుడయ్యాడు. మీరు గమనించాలి, ఇంకా కింది వచనాల్లో చదివితే కయీను వాకిట్లో పాపము పొంచి ఉంది అంటాడు. ఏముందట? అందరు చదవండి. చదువుతారన్నమాట. చదవండి కొంచెం గట్టిగా చదువునాను. నీవు సత్క్రియ సమర్పణ చెయ్యని ఎడలా, సత్క్రియ చెయ్యని ఎడలా నీ వాకిట ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామో తెలుసా? నీ వాకిట్లో ఏముంది? నా వాకిట్లో ఏముండే? చెప్పులు వదిలేసి వచ్చాను. చెప్పులు ఉన్నాయనుకుంటున్నావా? ఏముంది? పాపం. నిన్ను పట్టుకునే పాపం, నిన్ను శాపగ్రస్తుడిగా చేసే పాపం నీ వాకిట్లలోనే ఉంది. సత్క్రియ చేయని ఎడల ఒక మంచి పని. ఏమిటి మంచి పని? దేవునికి ఇవ్వవలసిన వాటితో దోచుకుంటున్నవే, అది చెడ్డ పని, అది చెడ్డది. ఇస్సాకు ఏం చేశాడు? సమర్పణ కలిగిన వ్యక్తి. పసి వయస్సులోనే తనకు తాను దేవునికి బలివ్వటానికి సిద్ధపడినవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఇస్సాకునకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఇస్సాకు కరువు కాలంలో విత్తనం విత్తితే ఎంత పండింది చెప్పండి? సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. చివరికి పంట కోత వరకు బాగానే వచ్చింది. కోత టయానికల్లా భయంకరమైన వరదలు, తెగుళ్ళు, పొలమంతా కూడా పడిపోతున్నాయి. తీరా చేతికొచ్చే టయానికి కొందరు కోసి ఇంకా ఎత్తుకుందామనలోగా భారీ వర్షాలు పడిపోయాయి. పొలాల్లోనే తడిసి ముద్దయిపోయాయి. కారణం చెప్పలేదు మీరు. మొదట విధేయత, రెండవది సమర్పణ లేకపోవటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దశమ భాగం అంటే మీకు తెలుసా తెలియదా? నాకు తెలియక అడుగుతున్నా. మీకు తెలుసా తెలియదా? తెలుసా ఎంత దశమ భాగం అంటే? 100కి 10 రూపాయలు. 100కి 10 రూపాయలు కదా. ఇప్పుడు మీకు భూమిలో విత్తనం విత్తారు, వరి విత్తనాలే వేశారు, వరే వేశారు. ఎకరాకి ఎన్ని పండుతాయి చెప్పండి? ఎన్ని పండుతాయి? 10 పండితే ఒకటే వేయాలి మన లెక్కన. 10 పండుతున్నాయా? 40 వండితే ఎన్ని వేయాలి? పిచ్చోడు అనుకుంటున్నారా దేవుడు? 30 వండితే ఎన్ని వేయాలి కదా? అవునా కదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ మనం మోసపోతున్నామో ఆలోచించండి. దేవుడిచ్చిన వాటిలోనే దేవునికి ఇవ్వటానికి వెనకంచ వేయటం వలన ఓ తల్లి సాక్ష్యం ఇచ్చారు. ఆ కుటుంబంలోట
చాలా భయానకమైన పరిస్థితి ఏర్పడింది. పంట తీర కోసే టయానికి పంట అంతా కూడా ఎర్ర తెగులు తగిలిందట. పంట అంతా ఎర్రగా అయిపోయిందట. ఆ ఇంటి యజమానులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏమి ఇలా అయిపోయింది, ఈ సంవత్సరం మనం అందరం ఏదైనా తీసుకుంటే మంచిది అన్నట్టుగా పరిస్థితి వచ్చేసింది. ఆ ఇంట్లో ఆ తల్లి ప్రార్థనకు తల్లిట. ఆమె చెప్పండి, ఇంటికి వచ్చి దిగాలుగు కూర్చున్నారు భర్త పిల్లలందరూ. అన్నం తినండి అని అడిగారట. ఏం వద్దులే అన్నారు. ఏం దిగులు చేస్తున్నారు, ఏమైంది, మనసు బాగాలేదా, ఆరోగ్యం బాగాలేదా అడగాల్సింది భార్యకు పట్టి అడిగేసింది భర్తను. లేదు బాగానే ఉంది, మరి ఎందుకు విచారంగా ఉన్నామంటే, ఇందాకే పొలం వైపు చూసి వచ్చాను, పొలం మనకు చేతికి వచ్చేలాగా లేదు, సమస్యలు పడేలాగా ఉన్నాం మనం ఈ సంవత్సరం, దాని విషయమై నేను ఆలోచిస్తున్నాను అని చెప్పారట. అవునా అని చెప్పి సాయంకాలం సంధ్య వేళ సరిగ్గా 6 గంటలప్పుడు ఆ అమ్మ, నేను గడ్డికి వేస్తాను, జాగ్రత్తగా బర్రెలు చూసుకోను అని చెప్పేసి గడ్డికని వెళ్ళిపోయిందట. పొలం దగ్గరికి వెళ్ళిందట. వెళ్తే వాళ్ళు చెప్పినట్టుగా అంతా కూడా తెగులంతా పట్టేసిందట. చేను దగ్గరికి వెళ్ళి నడిచేలో పడి దేవునికి బోర్ల పడి ఏడుస్తుందట. అయ్యా అయ్యా, మా బ్రతుకులను బయట వేసే దేవుడు ఒక్కడివే. ఓ పొల్లి ఏడ్చిందట బాగా. దేవుడు ఒక 1/2 అవర్ గంటన్నర సేపు ఏడ్చి తిరిగి లేచేసరికి ఎర్రగా ఉన్న తెగులంతా కూడా నార్మల్గా వచ్చేసిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం కాలేదు, నిజంగా నా ప్రార్థనలో ఇంత శక్తి ఉందా, నేను నమ్ముకున్న దేవుడు ఇంత శక్తివంతుడా. సంతోషంతో దుఃఖంతో, అంటే సంతోషం పట్లేక ఏడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది. గడ్డి లేదేం లేదు, చెప్పిన ఊరికి గడ్డి కని చెప్పారు కానీ గడ్డి లేదేం లేదు. ఇంటికి వచ్చి భర్తతో చెప్పిందట, ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి వస్తావా. ఏమైంది అంటే, నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను, దేవుడు మన పంటను స్వస్థపరిచాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు నా పంటను స్వస్థపరిచాడు. బైబిల్లో అంటాడన్నమాట, ఇది చేసి నన్ను శోధించిన ఎడల మీ పంటను తినివి పురుగులను నేను గద్దించదను. ఆమేన్. మనం చెయ్యము కానీ అడుగుతాము దేవుణ్ణి, అయ్యా పంట బాగా పండించు, పండించిన ఏం ఇవ్వవు కదా, నీకు పంట ఇచ్చినా కూడా ఏమి ఇవ్వవు కదా, నువ్విచ్చే కొలత చొప్పునే నీకు ఇవ్వబడుతుంది. అందుకే పౌలు అంటాడు, కుదిపి బాగా ఒత్తి దేవునికి ఇవ్వాలట. స్తోత్రం చెప్పండి. కయ్యనేమిచ్చాడు, తాలు గింజలు ఇచ్చాడు. ఎబ్రీ పత్రికలో చదివితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైన, కయ్యను కంటే హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి. ఆమేన్. చెప్పండి. ఆమేన్. శ్రేష్టమైనది. నేనంటాను, పోటీ పడాల్సింది ఇచ్చే విషయంలోనే పోటీ పడాలి. ఏ విషయంలో?
ఇచ్చే విషయంలో పోటీ పడాలి. బైబిల్లో ఒక సంఘం ఉంది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వమట వారి శక్తికి మించి ఇచ్చారట. వారు నిరుపేదలే, కానీ ఇచ్చే విషయంలో వారిని మించిన ధనవంతులు లేరు. ఆమేన్, హల్లెలూయా. తమిళనాడు దగ్గర ఒక మురికి వాడు ఉందట. అక్కడ ఆనంద స్థిర అంకుల్ గారు సేవ చేస్తారు. పేరు ఆనంద స్థిర. మన యేసుకృప పరిచయలోకి ఒకసారి వాక్యం చెప్పడానికి వచ్చారు పెద్ద మీటింగ్లకి. ఆయన 12 సార్లు చచ్చిపోవాలనుకున్నాడు. ఆయన ఒక అనాథ, దిక్కులేనివాడు. 12 సార్లు జీవితం మనుగడలు ఈదలేక చచ్చిపోవాలనుకున్నాడు. 12 సార్లు దేవుడే కాపాడాడు. ఆమేన్. మంచి సేవకుడు, సమర్పణ కలిగిన సేవకుడు. ఆయన మురికివాడలో సేవ ప్రారంభించాడు. మురికివాడ అంటే తెలుసు కదా, టైర్లు దొరికితే టైర్లు తీసుకొచ్చి ఇంటి మీద వేసుకుంటారు, చెత్త దొరికితే చెత్త వచ్చి ఇంటి మీద తీసుకొచ్చి పెట్టుకుంటారు. కారకుండా ఉండడానికి పాచి పని చేసి ఆ ఇంట్లో ఈ ఇంట్లో అక్కడ ఇక్కడ అవి అమ్మి ఇవి అమ్మి, ఇంటికలు అమ్మి, పాత డబ్బాలు ఇవి అమ్మి తయారు చేసుకొని అమ్ముకుని జీవనం గడిపేవాళ్ళు. అటువంటి ప్రాంతంలో సేవ ప్రారంభించాడట. దేవుని విషయంలో వాక్యమును ఖచ్చితంగా కరాఖండికి బోధించినప్పుడు వాక్యం విన్న ప్రజలందరూ కూడా వారు సంపాదించిన దానిలోనే దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు సమృద్ధిగా దైవజనుడు చెప్పినట్టుగా ఇచ్చారట. గొప్ప మందిరం కట్టారు. అక్కడ మురికివాడలోనే గొప్ప మందిరం కట్టారు. కట్టబడిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ప్రభుత్వం ద్వారా పక్కా ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. పూరి గుడిసెల్లో కాలువల పక్కన బ్రతుకుతున్న వీళ్ళకి పక్కా ఇల్లు ఏర్పాటు చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంచెలంచెలుగా వారిని దీవిస్తూ వచ్చారు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా చర్చికి వచ్చే వాళ్ళకు ఒక్కొక్కటికి ఒక కారు ఉందని చెప్పారు. ఒక్కొక్క ఇంటికి ఒక కారు ఉందని. నా దేవుని మందిరానికి నడిచిన దేవుని పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు అని సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు మన జీవితాన్ని కూడా పరిశీలన చేసుకుంటే, ఎక్కడ వేసావమ్మా గొంగడి అంటే ఇంకా అదే బ్రతికే, అదే రోత జీవితమే, అదే పాత ఇల్లే, అదే పాత బ్రతికే, అవే పాత సీరియలే. ఎప్పుడన్నా ముస్తాబు అయితే మాత్రం అల్ల వీళ్ళ పడుకొని, అక్కయ్య పెళ్ళికి పోతున్నాకే కొంచెం ఈ అక్కయ్య పెట్టుకొని పోతా కదా, అవునా కదా నేను చెప్పే మాట. దేవుడు మనల్ని అన్ని రకాలుగా దీవించాడాలని ఇష్టపడుతుంటే మనమైతే ఇచ్చే దగ్గర వెనక్కి పోతుంటాం. ఇస్తే యేసుప్రభు దేవుడు గొప్పోడైపోతాడేమో, యేసుప్రభు కోటీశ్వరుడైపోతాడేమో నా డబ్బు తీసుకొని. నిన్ను అడుగుతున్న దేనికోసం అంటే నిన్ను దీవించడానికి అడుగుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నువ్విచ్చుట గొప్ప చేయబడుటకే. ఇస్సాకు శరీరాన్ని, ప్రాణాన్ని ఇవ్వటానికి వెనకాడలేదు. ఇస్సాకు ప్రాణం ఇవ్వటానికి వెనకంజ వేయలేదు. అందుకే ఇస్సాకు కరువులో భూమి మీద ఇత్తనం వేస్తే 100 ఫలం. రాజు ఆశ్చర్యపోయాడు, నువ్వు సైంటిస్టువా, ఏం చేశావు? కరువులో కూడా విత్తనం విత్తుతున్నావు. 100 పంట పండింది. 100 పంట అంటే ఒక్క గింజకు 120 గింజలు. ఒక గింజ విత్తితే 120 గింజలు. మీరు విత్తనం ఇచ్చినప్పుడు ఒక వెన్ను, అంటే వెన్నులో ఒక భాగం ఉంటుంది కదండి. వెన్ను అంటే అంత కాదు, వెన్నులో ఒక పీస్ తీసుకొని మీరు కౌంటింగ్ చేయండి. ఎంత పంట పండేది దాన్ని బట్టి తెలుస్తుంది.
దాన్ని బట్టి మన కౌంటింగ్ తెలాలి. నాకు తెలిసి నేను ఎంచాను చాలాసార్లు 50, 60 అంతకంటే ఎక్కువ పండలేదు. బాగా పండిందంటే 80. కానీ ఇస్సాకుకి ఎంత పండింది? 120. ఆమేన్. అది బ్లెస్సింగ్. ఏ గింజ తాలుగించలేదు, ఎక్కడ కూడా పురుగు పట్టలేదు. దీవెనకరమైన పంట ఇస్సాకు తీసుకున్నాడు. నేను చాలా సంగతులున్న ఇస్సాకు గురించి చెప్పడానికి 2 మాటలు మాత్రమే చెప్పాను. ఒకటి ఏంటి? విధేయత. రెండవది సమర్పణ. ఈ 2ని నా జీవితాల్లో మనకు కలిగి ఉంటే దేవుడు సమృద్ధిగా, దేవుడు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. అతి కృప దేవుడు మనకు దయచేయును గాక.